Hello guys, today we will go through the unit 2 in business ethics, that is conceptual background of corporate governance. Let us know about insider trading. Insider trading is defined as a malpractice wherein trade of a company's securities is undertaken by people who by virtue of their work have access to the otherwise non-public information which can be crucial for making investment decisions. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే కంపెనీస్ సెక్యూరిటీస్ తో ట్రేడింగ్ చేసేటప్పుడు జరిగే మాల్ ప్రాక్టీస్. కంపెనీస్ సెక్యూరిటీస్ అంటే ఏంటి? సెక్యూరిటీస్ ఆర్ ట్రేడబుల్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ టు రైజ్ క్యాపిటల్ ఇన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ మార్కెట్స్. సెక్యూరిటీస్ కి ఎగ్జాంపుల్స్ అంటే స్టాక్, బాండ్స్, షేర్స్, ఈక్విటీస్ అండ్ ఎక్సెట్రా. ఇలాంటి సెక్యూరిటీస్ తో ట్రేడింగ్ చేసేటప్పుడు జరిగే మాల్ ప్రాక్టీసెస్ ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటాం. ఇలాంటి మాల్ ప్రాక్టీస్ నుంచి అంటే ఇలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకోవాలంటే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. ఇన్సైడర్ ట్రేడింగ్ ఈజ్ అన్ అన్ఫెయిర్ ప్రాక్టీస్ wherein other stakeholders are at a great disadvantage due to lack of important insider non-public information. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఒక అన్ఫెయిర్ ప్రాక్టీస్. ఇలాంటి అన్ఫెయిర్ ప్రాక్టీస్ నుంచి అదర్ స్టేక్ హోల్డర్స్ లాస్ అవుతారు. అదర్ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు? ఇన్వెస్టర్స్, ఎంప్లాయీస్, కస్టమర్స్, పబ్లిక్ అండ్ గవర్నమెంట్. వీళ్ళందరూ లాస్ అవుతారు. ఎలా లాస్ అవుతారు? డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్సైడర్ నాన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్. నాన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? నాన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎ మేజర్ నాలెడ్జ్ అబౌట్ పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీ దట్ ఈస్ నాట్ అవైలబుల్ టు ద పబ్లిక్. పబ్లిక్ ట్రేడింగ్ కంపెనీ గురించి, పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీ గురించి కావాల్సినంత నాలెడ్జ్ లేకపోవడంని నాన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అంటాం. Then the Securities and Exchange Board of India, that is SEBI, has notified the SEBI regulations on 15th January 2015. 15th Januaryలో సెబీ రెగ్యులేషన్స్ ని, సెబీ యాక్ట్ ఏం చేస్తుంది? సెబీ రెగ్యులేషన్స్ ని నోటిఫై చేస్తుంది. దెన్ ద పెనాల్టీస్ ఇంపోజ్డ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013 అండ్ ద సెబీ యాక్ట్ 1992 ఫర్ నాన్ కాంప్లియన్స్ అండ్ కాంట్రవెన్షన్. ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్, మాల్ ప్రాక్టీసెస్ అండ్ అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ ఇలాంటివి ఏదైనా జరుగుతా ఉన్నాయని తెలిస్తే కంపెనీస్ యాక్ట్ 2000 అండర్లో, సెబీ యాక్ట్ 1992 అండర్లో పెనాల్టీస్ అనేవి ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ కి పడతాయన్నమాట. పెనాల్టీస్. Provisions of regulations for insider trading. First provision, prohibition on all designated persons for exercise of ESOP, that is employee stock option plan, during the trading window closure period. Prohibition on all designated persons for exercise of ESOPs for 6 months after sale of shares and vice versa. డెసిగ్నేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో కంపెనీస్ లో, అలాంటి డెసిగ్నేటెడ్ పర్సన్స్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ అండర్లో ఇలాంటి ఎక్సర్సైజ్ ని చేయకూడదు. ఎప్పుడు? ట్రేడింగ్ విండో క్లోజర్ పీరియడ్ అప్పుడు. ట్రేడింగ్ విండో ఈజ్ నథింగ్ బట్ ట్రేడింగ్ పీరియడ్ స్పెసిఫైడ్ బై ద కంపెనీ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అలాంటి ట్రేడింగ్ పీరియడ్ అప్పుడు, ట్రేడింగ్ విండో క్లోజర్ పీరియడ్ అప్పుడు ఎలాంటి ఎక్సర్సైజ్ ని, ఎలాంటి యాక్టివిటీస్ ని చేయకూడదు. Prohibition on all designated persons for exercise of ESOPs for 6 months after sale of shares and vice versa. Designated persons also prohibited from exercise of ESOPs for 6 months after sale of shares and vice versa. Designated persons పర్చేస్ చేసిన 6 months వరకు ఎలాంటి యాక్టివిటీస్ ని చేయకూడదు. దెన్ షేర్స్ ని సేల్ చేసిన 6 months వరకు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకూడదు. ఇదొక ప్రావిజన్. దేర్ షాల్ బి నో కాంట్రా ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ESOP. A designated person is prohibited from contra transaction even he is in ESOP. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ లో ఉన్నా కూడా కాంట్రా ఎంట్రీస్ ని, కాంట్రా ట్రాన్సాక్షన్స్ ని చేయకూడదు. Then the regulations prescribe that every employee shall disclose to the company details of the trade
within 2 trading days of the transaction. Designated persons purchase చేసినారు షేర్స్ ని ఆర్ సేల్స్ చేసినారు. షేర్స్ ని పర్చేస్ చేసిన సేల్ చేసిన తర్వాత వితిన్ 2 days లో కంపెనీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీ డీటెయిల్స్ ఎంప్లాయీకి డిస్క్లోజ్ అవ్వాలి. ఇదొక రెగ్యులేషన్ అన్నమాట. Then a designated person of the company shall not enter into an opposite transaction, that is sell or buy respectively any number of securities of the company during the next 6 months following the prior transaction. For example, జనవరిలో షేర్స్ ని పర్చేస్ చేసినాం. జనవరిలో షేర్స్ ని పర్చేస్ చేసింటే నెక్స్ట్ జూన్ వరకు అంటే 6 months వరకు ఎలాంటి ఆపోజిట్ ట్రాన్సాక్షన్స్ ని చేయకూడదు. జనవరిలో పర్చేస్ చేసినారంటే జూన్ వరకు సేల్ చేయకూడదు. జనవరిలో సేల్ చేసినారంటే జూన్ వరకు పర్చేస్ చేయకూడదు. ఆపోజిట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఆపోజిట్ ట్రాన్సాక్షన్స్ ని చేయకూడదు. ఇదొక ప్రావిజన్. నెక్స్ట్ ప్రావిజన్, if any designated person is trading securities exceeding market value of rupees 42 lakhs during a calendar month, then he should apply to the compliance officer for pre-clearance even during the period when the window is open. ఎవరైనా డెసిగ్నేటెడ్ పర్సన్ రూపీస్ 42 lakhs కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేసినారు వితిన్ 1 month లో అంటే వాళ్ళు ఏం చేయాలి, ప్రీ క్లియరెన్స్ కోసం కాంప్లియన్స్ ఆఫీసర్ కు అప్లై చేయాలి. ట్రేడింగ్ విండో ఓపెన్ అయిన తర్వాత కూడా మనము అంటే డెసిగ్నేటెడ్ పర్సన్స్ ప్రీ క్లియరెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. కాంప్లియన్స్ ఆఫీసర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్ ప్రొవిజన్, the trading window shall be closed for adopting and considering financial results and other unpublished price sensitive information, that is UPSI matters. UPSI matters ని దీని ఫినాన్షియల్ రిజల్ట్స్ ని కన్సిడర్ చేసుకొని ట్రేడింగ్ విండోని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ప్రొవిజన్, designated persons shall not trade in securities when the trading window is closed. designated persons ట్రేడింగ్ విండో క్లోజ్ అయిన తర్వాత సెక్యూరిటీస్ తో ట్రేడింగ్ చేయకూడదు. ఇదొక ప్రావిజన్. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఆర్ రేటింగ్ ఏజెన్సీస్. రేటింగ్ ఏజెన్సీస్ ఆర్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ evaluate the credit worthiness of an organization that issue debt in public markets. This includes the debts of corporations, non-profit organizations and governments, as well as securitized assets, which are assets that are bundled together and sold as a security to investors. Credit rating agencies assign a letter grade to each bond, which represents an opinion to the likelihood that the organization will be able to repay both the principal and interest as they become due. రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయి, ఆర్గనైజేషన్స్ ది క్రెడిట్ వర్తినెస్ ని ఇవాల్యుయేట్ చేసి పబ్లిక్ మార్కెట్ కి డెట్స్ ని ఇష్యూ చేస్తాయి. పబ్లిక్ మార్కెట్ కి డెట్స్ ని ఇష్యూ చేసేటప్పుడు ఏవేవి ఇంక్లూడ్ అవుతాయి, కంపెనీస్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్స్, ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. దెన్ ఈ సెక్యూరిటైజ్డ్ అసెట్స్ ఏమి ఉంటాయో ఈ అసెట్స్ ని ఏం చేస్తారు, ఇన్వెస్టర్స్ కి సేల్ చేస్తారు. రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే ఈచ్ బాండ్ కి గ్రేడ్స్ ని ఇస్తాయి. దెన్ ఆర్గనైజేషన్స్ కి ఏ ఆర్గనైజేషన్స్ కి అయితే ప్రిన్సిపల్ అమౌంట్ ని, ఇంట్రెస్ట్ అమౌంట్ ని రీపే చేసే ఎబిలిటీ ఉంటుందో అలాంటి ఆర్గనైజేషన్స్ కి డెట్స్ ని ఇష్యూ చేస్తాయన్నమాట. రేటింగ్స్ ఆర్ మేడ్ ఆన్ డిసెండింగ్ స్కేల్. AAA is the highest, then AA, then A, BBB, BB, then B. AAA అనేది హైయెస్ట్ రేటింగ్. రేటింగ్ ఏజెన్సీస్ రేటింగ్ ఇస్తాయి కాబట్టి AAA హైయెస్ట్ రేటింగ్, AA కన్నా లోయెస్ట్ రేటింగ్, AA కన్నా లోయెస్ట్ రేటింగ్. ఇలా AAA అనేది చాలా తక్కువ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మన వరల్డ్ లో. జాన్సన్స్ అండ్ జాన్సన్స్ కి AAA హైయెస్ట్ రేటింగ్ వచ్చింది. దెన్ మైక్రోసాఫ్ట్ కి AAA హైయెస్ట్ రేటింగ్ వచ్చింది. దెన్ యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ జర్మనీ గవర్నమెంట్స్ కి AAA రేటింగ్ వచ్చింది రేటింగ్ ఏజెన్సీస్ నుంచి.
A rating of BB and below is considered as junk bond because it is likely to default. BB దెన్ బి వచ్చింది అంటే ఇది చాలా లోయెస్ట్ రేటింగ్. ఇలాంటి గ్రేడింగ్ వచ్చిన బాండ్స్ ఏం చేస్తారు, జంక్ బాండ్ అని కన్సిడర్ చేస్తారు. ఐ హోప్ యు అండర్స్టాండ్. థ్యాంక్ యూ.